నిర్వహిస్తూ ఉంది. కేటీఆర్ గారి పిలుపునందుకొని ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 5 మండలాలలో ధర్నాలు పూర్తి చేసి ఈరోజు 6వ మండలంగా మన ధర్మసాగర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్న మిత్రులారా, ఒక్కటే సుస్పష్టం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా చూసుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఏ విధంగా చూసుకుంటున్నా అనేది ఆ రెండింటికి తేడా తెలుసుకుంటే సరిపోతుంది. మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లు వేయడానికి ముందే మనందరికీ అకౌంట్లలో రైతు బంధు పైసలు పడేటి. ఇలా 2 పసలు అయిపోయినాయి, 2 పంటలు అయిపోయినాయి. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉన్నటువంటి రబీ పంట అయిపోయింది, ఇప్పుడు ఖరీఫ్ పంట కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రబీ పంటకు మనము నాట్లు వేసుకున్నాం. నాట్లు వేసుకున్నా కూడా ఇంతవరకు రైతు బంధు అనేది రైతు భరోసాగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. అది ఇంతవరకు ఆ రైతు భరోసా ఊసు లేదు. ఇకపోతే ఇక వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మేము రైతు రుణమాఫీ చేసినామని. రైతు రుణమాఫీ ఎంత చేసిళ్ళు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. మీరు అందరు గమనించండి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఒక రకంగా చెప్తారు, అసెంబ్లీలో ఒక రకంగా చెప్తారు, మీడియా ముఖంగా ఒక రకంగా చెప్తారు. కానీ వాస్తవం ఏందనేది గ్రామాలలో ఉన్నటువంటి రైతు సోదరులు అందరికీ తెలుసు. ఇక రైతు రుణమాఫీ గురించి వాళ్ళు ఘనంగా మాట్లాడుతున్నారు. అసలు రైతుకు అప్పెందుకు అవుతుంది? పెట్టుబడి సాయం లేకపోతేనో, కరెంటు మోటార్లు గాలిపోతేనో, లేకపోతే విత్తనాలు నకిలీ విత్తనాలు వచ్చో, లేకపోతే పురుగు మందులు నకిలీ వచ్చో, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు రైతు ఎక్కడ కూడా విత్తనాల బాధ లేదు, ఎరువుల కొరత లేదు, నకిలీ విత్తనాల బెడద లేదు. అట్లాంటప్పుడు మనకు రైతు రుణమాఫీ అంతకుముందు తీసుకున్నటువంటి రుణమాఫీలు ఉంటే వాటిని చేసిండు. కానీ అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు పోయి తెచ్చుకొని 2 లక్షలు డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తా అన్నాడు. మరి ఇక్కడ 2 లక్షలు ఎవరికైనా మాఫీ అయినాయా కాలేదనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఇప్పటికే ఆల్రెడీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంగా మనందరం ప్రజల మధ్యలో చర్చ పెట్టాలి. ఇకపోతే గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొస్తుంది. ఆ నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రైతులు రాకేష్ టికాయత్ అనే ఒక రైతు నాయకుల నేతృత్వంలో 600 నుంచి 700 రోజులు వాళ్ళు దీక్షలు చేస్తారు, టెంట్లు వేసుకొని దీక్షలు చేస్తారు. ఆ దీక్షల్లో చేస్తున్నప్పుడు, ఆ పోరాటాలు రైతు పోరాటాలు చేస్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఒక కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీదికి బండెక్కిస్తాడు. రైతుల మీదికి రైతు నిరసన ప్రదర్శన జరుగుతున్న సందర్భంలో ఒక కేంద్ర మంత్రి కొడుకు పోయి ఆ రైతు